హాయ్ అందరికీ శనార్థి. నేను మీ నర్ర సతీష్ యాదవ్ను. నర్ర సతీష్ ఒగ్గు కథలు యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వారందరికీ పేరు పేరున నా కళాభివందనాలు. మంచి మంచి పాటలతో మంచి మంచి పద్యాలతో నేను మీ ముందుకు వస్తున్నా. నర్ర సతీష్ ఒగ్గు కథలు యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వారందరూ లైక్ కొట్టండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బయలు వస్తుంటేనే అమ్మా కాకులు తిరగని కారండ పడివి పిట్ట బుర్రుమన్నది తిరిగి జంగళ్ళకెళ్ళి వస్తంటే ఆగో పర్వటి భాగమందు కనకంగగిరి నగరం లోపల సిలికంగద మహారాజు సీతమాలక్ష్మి దాసి బిడ్డను దాదుకోలేదా ఆగో కొత్తిల్లు కట్టుకున్నరాట కేదారి గౌరమ్మ రథమును తనా అని ఊరూరు కుత్తురాలు పల్లె పల్లెకు పత్రాలు ఎత్తంటే ఆగో వచ్చే రాజులు వస్తున్నారు, పోయే రాజులు గుర్రాలు వేసుకొని రాంగాలేతో వంటి ఓ అయ్యలాలా మీరు ఎటు పోతాను, ఏ ఊరు ఎట్టున్నదో ఏ పల్లె ఎట్టున్నదో మాకు తెలియదు. ఎటు పోతాను రాయా నీ దండము సిరివెన్నెల పెట్టే వరకు కనకంగగిరి నగరం లోపల చిలకంగద మహారాజు ఇళ్ళ కత్తండాట. మేము ఇందు భోజనం పోతున్నామన్నారాట. అప్పుడు సిరివెన్నెల దేవి సంబరపడ్డది. మా అక్క మా బావ కాదా, మా అక్కకు దండం పెడతా, మా అక్కింటి కాడ బతుకుదాము రమ్మని ఎప్పుడు అటువంటి భర్తను తీసుకొని ఇద్దరు పిల్లల బావ కట్టుకొని ఆగో కన్న తల్లి సిరివెన్నెల సిరివెన్నెల కన్న తల్లి సిరివెన్నెల కొడుకులాను పట్టుకొని ఓ దేవుడా పట్టుకొని కలకల కన్నీరు తీసుకుంటా వల తేరుకుంటా ఇంటి ముందడికి వస్తున్నదయ్యా ఓ పెద్దలారా. ఓ రామ చిలకంగల మహారాజు భార్య సీతమాలక్ష్మి ఎంతమంది రాజులు వస్తాను, ఎంతమంది రాజులు పోతాను, ఎంతమందికి ఇంట్లో భోజనం చేయన్నారు ఏడంతాల మేడలెక్కి చూడ వరకు సిరివెన్నెల దేవి ఎవరిలో ఊడుకున్నది కుట్టాలు పోయి ఊడుకోని గర్భం చేసుకొని ఇద్దరు పోరగల్లగా అన్నది. ఆ వారికి కళ్ళు లేవు, వారికి ఇద్దరు పోరగల్లగా అన్నది. బాబో బాబో పుట్టాది రోగపోడు నా ఇంటికి వచ్చాడా, వచ్చే రాత్రులు నా ఇంటికాడ అన్నం తిన్నారు. మా నాయన గుండెల ముఖం వేసింది. లంగనా సవితి దొంగనా సవితి ఆడబడ్డ నా సవితి ఈడబడ్డ నా సవితి లేకి నా సవితి అని అయ్యో ఏమిటమ్మా కాగారు సీతమాలక్ష్మి తోడబుట్టిన చెల్లెనక్క చెల్లెను వచ్చినారు నాకిద్దరు కొడుకులక్క వాళ్ళ కొడుకు నా
బిడ్డ వెళ్తే కడుగు తన్న వేసి అక్క ముజ్జు మూలవాడ కాదే పాజనాడు కాదు కుట్టాదు లంచ కొడుకు నీ ముద్ది మూలవాడు అంటాడు వదిన ముద్ది ఇంత ఇప్పటి సందు వెళ్తాను ముజ్జు చూపెట్టవాడిది అక్కయ్య చూడు నా ఇద్దరు కొడుకులు చిన్న పిల్లలు. నేను ఒక్కనాడు మా అయ్యకు లంగ పేరు తెచ్చింది. ఏలే అయ్యా మా అయ్యకు దొంగ పేరు తెచ్చింది. ఏలే అజయ్ బాబాయ్ నేను ఎట్టిచ్చిన్నో ఎట్లా బతికిన్నో నా అత్తగారి ఇంటి కాడ నన్ను ఏలువెట్టి చూపించిర్రా. చూపిన వాళ్ళు లేరు, ఎంట వాళ్ళు తెలిసిన వాళ్ళు లేరు, ఎల్లమ్మ గుడి వెనక నిన్ను గుంజిన వాళ్ళు లేరు. ఎందరా కానీ నువ్వు కూడా అమ్మినప్పుడు అప్పుడు నువ్వు ఎప్పుడు చూసినావు? నేను కళ్ళుకు రాలే పోతాడు కళ్ళు ఒకప్పుడు గుడలా మీద ఇది మరి లేకపోతే పెద్ద అక్క నా ఇద్దరు కొడుకులు ఆకలి ఆకలిని ఎడుతాండు. నా భర్త కళ్ళు లేని నా భర్త ఇద్దరు కొడుకులు చిన్న పిల్లగండు. నా కొడుకుల ముఖం చూసి తోడబుట్టిన చెల్లెని ఇంట్లోకి రమ్మని ఎందరికో అన్నదానం ఎత్తన్నవు. తినని నాకు అన్నం పెట్టు. గుట్టలు చెట్లు కాలంగా కనబడుతుంది కానీ మనిషి కడుపులో కనబడేది ఎవరు కనబడది. అక్క నీకు దండం పెట్టి నీ కాళ్ళు మొక్కుతా. నా కొడుకులను దగ్గర తీసి నన్ను చేరదీయ. నువ్వే ఇంత బాధపడతాను. అయితే అయ్యా ఇనుది నేను ఎంత బాధపడతానా. నా పిల్లలు పట్టుకొని నా కుట్టాది రోగం పట్టుకొని కుక్కలు తినచ్చు నక్కలు తినచ్చు బయట వారేస్తారు మిగులుతా కానీ కుక్కలంత అన్నదో సరిదో బుద్ధి వేయమంటాను. మరి నువ్వెంత బాధపడుతున్నావు అంటే అయ్య లేచిపోయినప్పుడు అయ్యంత బాధపడుతుంది. పచ్చవాత వచ్చి అయ్య గడంతలు పడ్డా ఆలోచించి అయ్యంత నేను మా అయ్య ఎట్లా లగ్గం చేసింది ఏ అయ్య చేతుల్లో గుడపేగుల్లో ఉన్న బుచ్చగా చేతుల్లో పెడితే నేను ఎట్లా సంవత్సరం పైకి తెచ్చిన ఎవరు మంచి కూర్చున్న తల్లి కోతి కూర్చున్నారు. అనుచరు కదులుతారు ఆ ఉసిర కలిగి ఆగో ఇటు అటు ఉసుకారు జరిపింది మంచి కూర్చున్నది పుత్రవుతున్నారు. మరి ఎవరి గండం ఎవరి పిండం ఏంది ఇది ఇది ఏంది భజన. ఇప్పుడు వచ్చిన వాళ్ళు తింటారు తీసుకుంటారు. మరి వాడిని ఏం చూసి చేసుకున్నది వాడికి రోడన్న మంచిది కానీ వాడికి ఏది ముట్టుకుంటే ఆ చూసిపోతాంది. అజయ్ బాబాయ్ చూడు నువ్వు అన్న చెప్పవా? అయ్యో లామిడి నువ్వు ఎవరు దానివే ఆడబడ్డదాని ఈడదాని లేకిన సమితి పింకం కొట్టి బడాయి కొట్టి నీకు మదం అహంకారం వచ్చి ఎవరినో కూడుకొని వాడికి గర్భం చేసుకున్నావు. గర్భం చేసుకొని ఇద్దరు పోరగల్లాగా అన్నావు. వారికి పుట్టాది రోగపోడున్నది. ఆగో చెప్పు శిబిరి వర్తనే ఉన్నది ఉన్నది ఎవరి పిండ ఉన్నది రంగా ఉన్నావు దొంగ ఉన్నావు. దాని వద్ద నువ్వు బతకద్దు. నువ్వు అయ్యే తొగలో పడ్డా ఏ బాయిలో పడ్డా నీ ఇద్దరు పోరగాల్లో వేసి నీ మొగని ఆ బాయిలో తొప్పి నువ్వు ఆ బాయిలో పడి సావు. మంచి వచ్చావు సావత్తా నీకు నీకు సాగు లేదా నాకు బతుకు లేదా నీ కొడుకు ఎవరు నేనెట్లా మొగన్ని పట్టుకొని ఎక్కడితే అక్కడ రావాలి. ఎక్కడితే అక్కడ రావాలి. ఆగిందా పెళ్లి చేసారాక బాగా పెళ్లి చేసారాక ఆగిందా? ఓహో లేచిపోడు నేను అన్నడా లేచిపోడు నాకు ఒకడే గొప్ప నాకు ధైర్యమే గొప్ప. ఆగు ఇవాట గుస్త పెట్టుకుంటా. ఇక మొగ నిడిచి పిల్లముడు లేదు పిల్ల నిడిచి మొగడు లేదు. ఇంత కట్టం వచ్చే వరకు అయ్యో దేవుడా అయ్యా రావుడా అయ్యా అక్క సోడి అని చక్కెర సాపతారు అని ఇట్లా పట్టుకొని కుక్క పట్టుకుని గోదారిస్తానా. నా కొడుకులో నేను పోయే తోవల్ల ఏ బాయిల్లో రాగుంటు మంచి వాళ్ళ కత్తాను సాగు మీ కత్తలేదు మీ సాగు ముని మునట్టంగా అంటారు. చెప్పవు చెప్పు సాయ కంటే అన్నిటిని పట్టుకుంటున్నావా? గదిగా మందిలో కూర్చుండవు నేను గదిగా పట్టుగా కూర్చొని ఇట్లా మాట్లాడుతున్నావా? ఎవరు ఇద్దరు పోరగానే కానీ అన్న నేను కంటే కలర్ పోతుందనే కట్టలేను. ఒకప్పుడు నా పిర్ర నా బుర్ర నా ఐభోగం అందరి కేంద్రాల్లో ఆడింది.
ఆగో. ఆగో చూడు లెక్క చూడు ఇప్పుడే గిట్ల కనబడతాను. పరిస్థితి ఎట్లా నువ్వు బిడ్డ